హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వార్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం రొటేటెడ్ డిజిట్స్ అనమాట. ప్రాబ్లం చూసుకున్నట్టయితే ఇన్పుట్ అనేది n అని నెంబర్ ఇస్తాడు. మనం ఏం చేయాలంటే 1 నుంచి n వరకు ఉన్న గుడ్ నెంబర్స్ అనేవి కౌంట్ రిటర్న్ చేయాలి. ఓకే, గుర్తుంచుకోండి, కౌంట్ రిటర్న్ చేయాలి. ఇక్కడ ఏ గుడ్ నెంబర్స్ ఉన్నాయి 1 నుంచి 10 వరకు అంటే 2, 5, 6, 9. ఓకే, మనం ప్రాబ్లం చదవకముందే 1 నుంచి 10 వరకు గుడ్ నెంబర్స్ ఎటు ఉన్నాయంటే ఈ నెంబర్స్ ఉన్నాయని అర్థమైంది. క్లియర్ కదా? ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం, చూడండి. is valid if digit remains a digit after rotation. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారంటే మనకి రొటేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేశాక డిజిట్ అనేది ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అవ్వకూడదు అన్నాడు. ఒకవేళ ఈక్వల్ అయితే అది వ్యాలిడ్ కాదు. ఓకే, చూడండి, ఒకవేళ 0 కానీ 1 కానీ 8 కానీ ఉంటే అవి రొటేట్ టు దెమ్సెల్వ్స్, అంటే ఎలాంటి చేంజ్ అనేది పర్ఫామ్ అవ్వదు. ఓకే, మనం ఇందులో ఫస్ట్ టెస్ట్ చూసుకున్నట్టయితే n వాల్యూ 10 ఇచ్చినప్పుడు 4 రిటర్న్ చేశాడు. 4 అంటే ఈ వాల్యూస్ కూడా రిటర్న్ చేశాడు ఎక్స్ప్లెనేషన్లో. అంటే ఈ వాల్యూస్ చేంజెస్ అవుతాయి అన్నమాట. అలాగే లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ డు నాట్ రొటేట్ టు ఎనీ అదర్ నెంబర్స్ అండ్ బికమ్ ఇన్వాలిడ్. అంటే రెస్ట్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఇంకేం మిగిలి ఉన్నాయి, ఈ రెండు కాకుండా, అంటే 3, 4, 7 డిజిట్స్ మిగిలి ఉన్నాయి. ఈ డిజిట్స్ అనేవి ఇన్వాలిడ్ అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం. బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ ఎలా రావాలంటే ఫస్ట్ గుడ్ అనేది ఇనిషియల్గా 0 ఇనిషియల్ చేసుకో, మనం రిటర్న్ చేయాలి కాబట్టి. తర్వాత ఒక లూప్ పెట్టుకో. ఆ లూప్ అనేది ఎంత నుంచి ఎంతవరకు రన్ అవ్వాలి, రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడ చెక్ చేయమని చెప్పాడు మనకి. 1 నుంచి n వరకు చెక్ చేయమన్నాడు. ఓకే, సో 1 నుంచి n వరకు చెక్ చేయాలంటే లూప్ n+1 వరకు అవుట్ ఆఫ్ బౌండ్ పెట్టుకోవాలి కదా. బౌండరీ n+1 పెట్టుకోవాలి కాబట్టి n+1 పెట్టుకోండి ఇక్కడ. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు i అనే వాల్యూ x అనే వేరియబుల్ తీసుకొని i అనే వాల్యూ స్టోర్ చేసుకో. తర్వాత వ్యాలిడ్ ఈక్వల్ టు ట్రూ పెట్టుకో. ఇనీషియల్గా అది వ్యాలిడ్ అనుకో. చేంజ్ అయిందా అంటే ఇనీషియల్గా చేంజ్ అవ్వదని పెట్టుకో. డన్, క్లియర్ కదా ఇక్కడ వరకు? ఫస్ట్ ఇన్వాలిడ్ టెస్ట్గా చెక్ చేద్దాం. ఇన్వాలిడ్ అంటే ఎప్పుడెప్పుడు అవుతాయి? 3 కానీ 4 కానీ 7 కానీ ఉంటే ఇన్వాలిడ్ అవుద్దాం అన్నాను. ఒకవేళ ఇఫ్ ఆ సెట్ అండ్ వాల్యూ అంటే వెయిట్ ఫస్ట్ ఒకవేళ సింగిల్ డిజిట్ ఉందనుకో మనకేంటి ఈఫెల్స్ కండిషన్ పెట్టుకుంటే అయిపోతుంది. అదే ఒకవేళ 10⁴ అన్న ఇచ్చాడు n వాల్యూ. 10⁴ అంటే డబుల్ డిజిట్ అవ్వచ్చు, త్రిబుల్ డిజిట్ అవ్వచ్చు, 4 డిజిట్స్ కూడా ఉండొచ్చు వాల్యూలో. అలా అందుకే వైల్ లూప్ పెట్టుకో. వైల్ x > 0. ఓకే, ఇప్పుడు డిజిట్ తీసుకో, లాస్ట్ డిజిట్ తీసుకో. లాస్ట్ డిజిట్ కావాలంటే x మాడ్యులో 10 పెట్టుకుంటావు. క్లియర్ కదా? ఓకే, ఇప్పుడు ఒకవేళ డిజిట్ అనేది ఇన్వాలిడ్ లిస్ట్లో ఉండాలంటే, ఇన్వాలిడ్ లిస్ట్ అంటే ఏంటి? 3, 4, 7 అంతేనా? 3, 4, 7 అంటే ఇన్వాలిడ్ అన్నాను అంతేనా? 3, 4, 7లో ఉంటే వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్. బ్రేక్ చేసి అక్కడతో ఇంక మనం చెక్ చేయాల్సిన పని లేదు. దీనికి బ్రేక్ చేసేస్తామా, లూప్ బయటకు వచ్చేస్తుందా? లూప్ బయటకు వచ్చిన తర్వాత ఇఫ్ అది వ్యాలిడ్ అవ్వాలి అండ్ ఆల్సో చేంజ్ కూడా చేయాలి. చేంజ్ అయితేనే అప్పుడు ఏమవుతుంది, వ్యాలిడ్ అండ్ చేంజ్ అయితేనే మనకి గుడ్ నెంబర్స్ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఫస్ట్ ఒకవేళ ఇన్వాలిడ్ డిజిట్ కాదు, ఇంకేం కండిషన్ ఉంటుంది చూద్దాం. డిజిట్ అనేది చేంజ్ టేక్ ప్లేస్ అయ్యిందా లేదా చెక్ చేస్తాం. చేంజ్ టేక్ ప్లేస్ అంటే ఏ వాల్యూస్ ఉండాలి? 2, 5, 6, 9 ఉండాలి. ఓకే, ఇఫ్ డిజిట్ ఇన్ 2, 5, 6, 9 అంతేనా? డిజిట్స్ అనేవి ఇందులో ఉంటే చేంజ్ టేక్ ప్లేస్ అయ్యింది. సో చేంజ్ ఫాల్స్ ఉంది కదా, చేంజ్ ట్రూ రిటర్న్ చేయ. ఇప్పుడు క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ ఇంకేముంది? ఎక్స్ వాల్యూ అనేది ప్రతిసారి ఒకటే రిమైండర్ రాకూడదు కదా. మనం ఎక్స్ అనేది ప్రతిసారి ఒకటే రిమైండర్ రాకుండా ఉండాలంటే, నెక్స్ట్ డిజిట్ కావాలంటే ఎక్స్ని డివైడ్ బై 10 చేసే ప్రతి నెంబర్కి. ఓకే, ఇప్పుడు గుడ్ నెంబర్స్ వచ్చాక ఏం రిటర్న్ చేయాలి? గుడ్ నెంబర్స్ కౌంట్ రిటర్న్ చేయాలి. గుడ్ నెంబర్స్ కౌంట్ ఎందులో ఉన్నది? రిటర్న్ గుడ్ అనే వేరియబుల్లో ఉంది.
చూద్దాం ఇంకేమైనా టెస్ట్ ఎర్రర్ ఉందా. సారీ స్పెల్లింగ్ మిస్టేక్. ఓకే చూద్దాం ఒకసారి రన్ చేసి. ఇది ఇనీషియల్గా మనకి క్వశ్చన్ చూడగానే ఐడియా అనేది ఇలా రావాలన్నమాట. ఓకే 22 మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు దీనికన్నా బెటర్ వే ఇంకెలా చేయొచ్చు అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, మనం ఇటరేట్ చేసిందే మళ్ళీ రెండోసారి ట్రావర్స్ చేయకుండా దాన్ని మెమరైజ్ చేసుకొని ఆ వాల్యూని రిట్రీవ్ చేసుకోవడం అనమాట. డైనమిక్ ప్రోగ్రామింగ్ మీద క్లియర్ ఐడియా ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం, ఒక ఐడియా లేకపోయినా అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం. డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ డిపి అనే అరే తీసుకున్నాను. ఓకే డిపి ఈక్వల్ టు ఒక అరే తీసుకున్నాను. అరేలో వాల్యూస్ అన్నీ ఇనీషియల్గా 0 పెట్టుకున్నాను. ఎన్ని వాల్యూస్ అంటే n+1 వాల్యూస్. ఇప్పుడు చూద్దాం ఈ డిపి అనేది ఎందుకు తీసుకున్నాను చూద్దాం. ఓకే డిపి అనే అరే n వరకు ఉంటుంది. ఫస్ట్ వెయిట్, ఇందులోని మనకి 0, 1, 8 అయితే అదే నో చేంజ్. ఫస్ట్ ఈ 3 వాటికి 3 నెంబర్స్ పెట్టుకో ఇండికేషన్. ఓకే 0 అయితే ఇన్వాలిడ్ అనుకో, అలాగే 1 ఉంటే చేంజ్ అవ్వదు అనుకో, చేంజ్ టేక్ ప్లేస్. ఒకవేళ ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయితే, 2 కండిషన్ సాటిస్ఫై అయితే అది వ్యాలిడ్ అనమాట. 0 కండిషన్ సాటిస్ఫై అయితే ఇన్వాలిడ్, 1 కండిషన్ సాటిస్ఫై అయితే చేంజ్ అవ్వలేదని అర్థం. ఒకవేళ అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే 2 కండిషన్స్ కదా మొత్తం, ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అయితే ఇది వ్యాలిడ్ అనమాట అర్థం. ఓకే ఇప్పుడు 0 నుంచి 9 డిజిట్స్ ఉంటాయి మ్యాక్సిమం అన్నీ. ఓకేనా, అంతా డిజిట్స్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 0, 1, 8 నో చేంజ్ అన్నాను. 0, 1, 8, 0 దగ్గర 1, 1 దగ్గర కూడా 1, 8 దగ్గర కూడా 1. నో చేంజ్ అయితే 1 పెట్టుకోమని చెప్పా, క్లియర్ కదా. తర్వాత ఇన్వాలిడ్ అయితే 0 పెట్టుకోమని చెప్పాను. ఇన్వాలిడ్ ఏంటి 3, 4, 7. ఓకేనా 3, 4, 7 క్లియర్ కదా. తర్వాత చేంజెస్ టేక్స్ ప్లేస్ అంటే ఎక్కడెక్కడ చేంజెస్ టేక్స్ ప్లేస్ అవుతాయి 2, 5, 6, 9. ఓకే అంటే ఈ సెట్ అండ్ లొకేషన్లో 2 అనేది ప్లేస్ చేసుకో. 2, 5, 6, 9 క్లియర్ కదా. ఇప్పుడు ఇది వాల్యూస్ అనమాట. దీనికి స్టేట్స్ ఇవన్నీ స్టేట్స్ ఎస్తో డినోట్ చేస్తున్నాను నేను అందాక. ఓకే డిపి అనేది ఏం చేస్తుందంటే ప్రతి అంటే 1 నుంచి n వరకు ఉన్న స్టేట్స్ అనేవి ఇందులో రీప్లేస్ చేస్తుంది అనమాట. ఓకే 0 స్టేట్ ఏమవుతుంది అంటే 1 స్టేట్ 1 అవుతుంది, 2 యొక్క స్టేట్ 2 అవుతుంది. అలాగా ఈ వాల్యూస్ అన్నీ ఈ స్టేట్ స్టోర్ చేసుకోవడం కోసం డిపి అనేది తీసుకున్నాను అనమాట. ఒకవేళ డిపి అనే నేమ్తో కాకుండా స్టేట్స్ అనే నేమ్తో కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టం అది. ఓకే అర్థమైంది కదా. ఈ స్టేట్స్ స్టోర్ చేసుకోవడానికి మనం ఈ డిపి అనేది తీసుకున్నాను, క్లియర్ కదా ఇక్కడ వరకు. ఫస్ట్ ఇనిషియల్గా డిపిలో ఉన్న అరేస్ అన్నీ 0కి ఈక్వల్ చేశాను. 0s అంటే ఏంటి, అన్నీ ఇన్వాలిడ్ అనుకున్నాను నేను, క్లియర్ కదా. ఓకే ఇప్పుడు అది చూద్దాం. ఫస్ట్ ఓకే డిజిట్స్ నేను 0 నుంచి ఐటరేట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే తర్వాత అర్థమవుతుంది మీకు. ప్రతి డిజిట్ చెక్ చేసుకుంటాం కాబట్టి. ఒకవేళ చూడండి ఐ అనేది సింగిల్ డిజిట్ అయితే, సింగిల్ డిజిట్ కదా అది చెక్ చేస్తాం అంటే i<10 దాకా అది చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇఫ్ i<10 అంటే సింగిల్ డిజిట్ అయితే ఏం చేయాలి, సింపుల్ కండిషన్ ఇందాక చెప్పినట్టే. ఓకే ఇఫ్ i అనేది 0 కానీ 1 కానీ 8 కానీ ఉంటే అది స్టేట్ ఏమవుద్దని చెప్పాను. ఒకవేళ ఒక కండిషన్ ఒకవేళ చేంజెస్ అనేవి లేదు, 0 కానీ 1 కానీ 8 ఉంటే స్టేట్ అనేది 1 అని చెప్పాను, అంతేనా. ఒక కండిషన్ సాటిస్ఫై అయిందని అర్థం. అంటే డిపి ఆఫ్ ఐ అంటే స్టేట్ ఆఫ్ ఐ అని అర్థం. 8 అయింది 1 అయ్యింది, ఓకే అబ్బాయి అది కాదు. ఇప్పుడు నెక్స్ట్ ఐ ఇన్, ఈసారి ఏమనుకో ఇన్వాలిడ్ అనుకో, అదే చేంజెస్ టేక్స్ ప్లేస్ అవుతుందో చూడు.
2 5 6 ఇంకే వాల్యూ 9 అంతేనా? 2 5 6 9 అంతే కదా? ఓకే. ఇఫ్ ఐ అనేది ఈ వాల్యూస్లో ఏదైనా ఉంటే అక్కడ చేంజెస్ అనేది టేక్స్ ప్లేస్ అయ్యింది అంటే డిపి ఆఫ్ ఐ ఈక్వల్ టు చేంజెస్ అంటే రెండు కండిషన్లు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో ఆ స్టేట్ 2 అని చెప్పాను మీకు అంతేనా? నెక్స్ట్ ఎల్స్ ఇవన్నీ కాదు అంటే ఇంకేంటి, అది ఖచ్చితంగా ఇన్వాలిడ్ అని అర్థం. ఈ డిజిట్స్లో ఏ డిజిట్స్ లేకపోతే ఏంటి 3 4 7 అనుకుంటా కదా, 3 4 7 అనేది డిజిట్స్ అని ఇన్వాలిడ్. సో ఎల్స్ కేసులో ఈ టెస్ట్ కేసులోనే వస్తాయి అన్నమాట. 3 5 7 వచ్చినప్పుడు అవి ఆల్రెడీ మన జీరోలోనే ఉంటాయి. ఓకే అంతేనా? అందుకే మళ్ళీ జీరోకి ప్లేస్ చేసుకోకుండా జస్ట్ కంటిన్యూ పెట్టే. క్లియర్? ఓకే. నెక్స్ట్ ఒకవేళ సింగిల్ డిజిట్ కాదు, ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. నేను ఒక వాల్యూని 2 పార్ట్స్కి డివైడ్ చేస్తున్నాను. వెయిట్, నేను ఇది రబ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ 27 అనే వాల్యూ ఉందనుకో. ఎగ్జాంపుల్ ఈ వాల్యూని 2 హాఫ్స్కి డివైడ్ చేయి. ఓకే, ఇదొక హాఫ్ ఇదొక హాఫ్ డిజిట్స్. ఓకే, ఫస్ట్ 7 తీసుకో. ఫర్ ఎగ్జాంపుల్ 7 అనేది ఏంటి ఇన్వాలిడ్. సో ఈ నెంబర్ అంతా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే ఓకే, ఈ టెస్ట్ కేసు వదిలే, ఇంకో టెస్ట్ కేసు చూద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత అనుకూలంగా ఉండదు అనుకుంటున్నాను. ఓకే 2 5 8. ఓకే, ఈ టెస్ట్ కేసు చూద్దాం. ఇప్పుడు దీన్ని ప్రాసెస్ చేయాలంటే అలా చేస్తాం. ఫస్ట్ దీన్ని 2 హాఫ్స్ చేయి. ఏంటి లాస్ట్ డిజిట్ ఒకటి ఒక పార్ట్ కింద అనుకో, రిమైనింగ్ అంతా ఒక పార్ట్ కింద అనుకో. ఫస్ట్ ఈ పార్ట్ మనం కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు 258 నెంబర్ దాకా హైడ్రేషన్ అనేది రావాలంటే ఏం చేయాలి? 225 హైడ్రేషన్ అనేది క్రాస్ చేయాలి ఖచ్చితంగా. ఓకేనా? 25 స్టేట్ ఏదో ఫైండ్ అవుట్ చేస్తే మనకి తెలుస్తుంది కదా. ఐ మీన్ ఇఫ్ 25 కేస్ అనేది 1 అనుకో, ఎలాంటి చేంజెస్ పర్ఫామ్ అవ్వలేదు. ఒకవేళ ఇది 2 అనుకో, చేంజెస్ పర్ఫామ్ అయింది ఇందులోనే. సో మనం ఆటోమేటిక్గా ట్రూ అని రిటర్న్ చేసేయచ్చు. ఐ మీన్ ఈ స్టేట్ ట్రూ అని పెట్టేసుకోవచ్చు 258 అనే ఇండెక్స్లో. అంతేనా? చూద్దాం ఒకసారి. 25 అంటే 25 ఇది ఎక్కడ, ఇవన్నీ వ్యాలిడే. సో దీని యొక్క పొజిషన్లో ఏం స్టోర్ అవుతుంది? 2 అవుతుంది. 8 లొకేషన్లో ఏం స్టోర్ అవుతుంది? ఇది నో చేంజ్. ఇక్కడ 1 స్టోర్ అయింది ఈ లొకేషన్లో. అంతేనా? మనకి ఒకవేళ 2 లొకేషన్లు 0 అయితే, ఐ మీన్ 2 వాటిల్లో ఏ ఒక్కటి ఇన్వాలిడ్గా ఉన్నా సరే మనకి అది ఇన్వాలిడ్ అయిపోతుంది. అంతేనా? ఐ మీన్ ఈ ఎంటైర్ నెంబర్లో ఒక్క ఇన్వాలిడ్ డిజిట్ అంటే ఈ వీటిలో ఒక్క డిజిట్ ఉన్నా సరే ఆ నెంబర్ అంతా ఇన్వాలిడ్ అయిపోతుంది. ఓకే, అంటే దాని యొక్క స్టేట్ అని 0 చేసుకుంటాం ఇనీషియల్గా. క్లియర్ కదా? ఇప్పుడు 258 అనేది ఇన్వాలిడ్ కాదు. ఇప్పుడు ఏం చేస్తావు? ఒకవేళ వన్స్ ఉందో చెక్ చేస్తావు డిజిట్, ఐ మీన్ దాని యొక్క స్టేట్ అనేది 1 ఉందో చెక్ చేస్తావు. ఒకవేళ ఈ లెఫ్ట్ పార్ట్ ఈ లాస్ట్ మోడ్ డిజిట్ రెండు 1 ఉన్నాయి అనుకో, అంటే రెండు చేంజ్ అవ్వలేదు అనుకో. ఐ మీన్ ఇక్కడ 25 ఉంది ఫర్ ఎగ్జాంపుల్, చేంజ్ అవ్వలేదు అంటే ఇక్కడ 1 ఉంది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ అనుకో. 1 అంటే ఏమవుతుంది? రెండు చేంజ్ అవ్వవు కాబట్టి దీని యొక్క స్టేట్ 1 అవుతుంది. ఎప్పుడైతే ఈ రెండాటి యొక్క స్టేట్ 1 అవుతుందో మనం దాన్ని ఏం చేంజెస్ పర్ఫామ్ చేయగలమా? పర్ఫామ్ చేయలేము. ఎందుకు? 118కి రిజల్ట్ ఏమవుతుంది అంటే 118 అవుతుంది, కాన్స్టెంట్, చేంజ్ అవ్వదు. ఓకే, సో ఈ రిజల్ట్ అంటే ఈ 11కి ఉన్న రిజల్ట్ ఈ 8కి ఉన్న రిజల్ట్ అదే చెక్ చేసి మనం ఈ 118కి ఉన్న రిజల్ట్ తెలుసుకుంటున్నాం. అంతేనా? ఇప్పుడు 118 రిజల్ట్ ఏమవుతుంది? ఏమైనా చేంజ్ చేయగలమని చేంజ్ చేయలేం. సో స్టేట్ అనేది 1 అవుతుంది. ఓకే, ఈ 258 చూద్దాం. 250 అనేది చేంజ్ అవుతుంది 2, దీని యొక్క స్టేట్ అనేది 1. సో ఒకటి చేంజ్ అయ్యి ఒకటి చేంజ్ అవ్వలేదు అంటే ఎంటైర్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే చేంజ్ అవుతుంది. అంతేనా? చేంజ్ అవుతుంది కాబట్టి ఈ 258 వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. అంతేనా? సో అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇంప్లిమెంటేషన్ చూద్దాం.
ఇప్పుడు ఈ డిపి అనే అరేలో ఏం స్టోర్ చేసుకోవాలని చెప్పాను చూద్దాం. ఇక్కడ 347కి 0 పెట్టుకోమని చెప్పా. ఇక్కడ వరకు ఏమైంది, ఇవన్నీ వాల్యూస్ ప్లేస్ చేసుకున్నాం అంతేనా. ఈ వాల్యూస్ అనమాట మనం ప్లేస్ చేసుకున్నవి. 0 1 2 0 5 అంటే వ్యాలిడ్ చేంజ్ టేక్స్ ప్లస్ 2 6 అంటే చేంజ్ 9 అంటే చేంజ్ టేక్స్ ప్లస్ 1 అంటే అదే 8 అంటే చేంజ్ ఉండదు. ఇప్పుడు సింగిల్ డిజిట్ అంటే ఈ వాల్యూస్ అన్నీ మనం స్టోర్ చేసుకున్నాం ఈ డిపి అనే అరేలోకి. ఇక్కడ వరకు అయితే ఇప్పుడు 2 డిజిట్ ఉంటే ఎలా చేంజ్ చేసుకోవాలి. ఏం చెప్పాను, 2 పార్ట్స్ని డివైడ్ చేయమని చెప్పాను అంతేనా. ఇప్పుడు 2 పార్ట్స్ యొక్క స్టేట్స్ ఇందులో పెట్టుకుందాం అంతేనా. చూడండి 118 చెప్పాను. ఇక్కడ 118 అంటే ఈ 11 అనే పార్ట్ మనకు కావాలి. అంటే ఈ 11th స్టేట్ కావాలి మనకి. ఏంటి 1 2 0 అనేది కావాలి. సో ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ మనకి 11 రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ అంటే లాస్ట్ డిజిట్ రిమూవ్ అయిపోవాలి. లాస్ట్ డిజిట్ రిమూవ్ అవ్వాలంటే బై 10 చేయాలి. 118కి బై 10 చేస్తే ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ పోతుంది. ఓకే, ఫ్లోర్ డివిజన్ చేస్తే క్లియర్ కదా. డిపి ఆఫ్ ఫ్లోర్ డివిజన్ చేయి అంటే ఎక్స్ అనే నెంబర్కి బై 10 చేయి. ఇప్పుడు ఏంటి, లెఫ్ట్ మోస్ట్ పార్ట్ అనేది వస్తుంది, దానికి స్టేట్ అనేది డిపి ఆఫ్ ఆ 11 అనే నెంబర్ని కాల్ చేస్తున్నాం. ఆ 11th ఇండెక్స్ దగ్గర ఏ స్టేట్ ఉందని చెప్తుంది అనమాట ఈ లెఫ్ట్ అనేది. ఇప్పుడు లాస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ ఈక్వల్ టు, ఇప్పుడు లాస్ట్ డిజిట్ అనేది ఏం ఫైండ్ అవుట్ చేయాలి, డిపి ఆఫ్ ఎక్స్ మాడ్యులో 10 అంటే ఆ ఎక్స్ అనే నెంబర్కి లాస్ట్ డిజిట్ అనేది వస్తుంది కదా, రిమైండర్ చేస్తే వచ్చేస్తుంది కదా 10కి. ఓకే, ఇప్పుడు ఏంటి, ఈ రెండు వచ్చే స్టేట్లు అంతేనా. ఈ రెండు వచ్చే స్టేట్లు ఏం చెప్పాను, ఈ ఇన్ కేస్ ఫస్ట్ ఇన్వాలిడ్ కేసు తీసుకో. ఫస్ట్ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది, ఈ రెండు కేసులోని స్టేట్లు ఈ రెండు కేసుల్లో ఏ ఒక్క కేసు అయినా 0 ఉందా, 0 అంటే ఏంటి, ఈ రెండు కేసులో ఒకటన్నా 3 4 7 వాల్యూస్కి ఈక్వల్ అయ్యా అంటే డిజిట్స్ అనేవి ఈక్వల్ అయితే ఈ ఎంటైర్ నెంబర్లోని 3 4 7 అవుతాయి అంటే స్టేట్ అంటే 0 అవుతుంది. స్టేట్ ఇఫ్ లెఫ్ట్ స్టేట్ 0 అయినా, లెఫ్ట్ ఈక్వల్ టు 0 అయినా, ఆర్ లాస్ట్ డిజిట్ ఈక్వల్ టు 0 అయినా, ఆ రెండాట్లో ఏ కండిషన్ సాటిస్ఫై అయినా సరే ఆ సర్టెన్ ఐ వాల్యూ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది అంతేనా. డిపి ఈక్వల్ టు 0 పెట్టేసుకుంటాం. ఓకే, కాదు ఇప్పుడు 0 అవ్వలేదు. ఓకే, ఇంకా ఫెయిల్ టెస్ట్ కేసులు ఏమున్నాయి చూద్దాం. ఓకే, ఒకవేళ రెండు టెస్ట్ కేసులు 1 1 వచ్చాయి అనుకో. 1 1 అంటే ఎప్పుడు వస్తే 0 1 8 ఉండాలి ఓన్లీ అంతేనా. 118కి ఏమొస్తుంది, 11కి 1 వస్తుంది, ఈ 8 కూడా 1 వస్తుంది కేసు అనేది. సో ఎప్పుడు సేమ్ ఉంటాయి, ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవుతుంది, ఇది చేంజ్ అవ్వకపోతే మొత్తం 118 చేంజ్ అవ్వదు. సో ఈ రెండు ఎప్పుడైతే 1 అవుతాయో అప్పుడు కూడా అది ఫాల్సే. అప్పుడు అది ఐడెంటికల్, ఫాల్స్ కాదు, సేమ్ వస్తుంది వాల్యూ. దీని యొక్క స్టేట్ అనేది 1 అవుతుంది, అప్పుడు 0 అవ్వదు. ఓకే, అంటే లెఫ్ట్ ఈక్వల్ టు 1 అండ్ లాస్ట్ డిజిట్ ఈక్వల్ టు 1. లాస్ట్ డిజిట్ అంటే ఏమి, ఇక్కడ డిజిట్ వాల్యూ కాదు, ఇది ఏంటి అంటే దాని యొక్క స్టేట్, లాస్ట్ డిజిట్ యొక్క స్టేట్ అనేది అది. ఓకేనా, ఇది లెఫ్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ రిమూవ్ చేసాక ఉన్న వాల్యూ అంతటికి స్టేట్ అనమాట. స్టేట్ 3 టైప్స్ అని చెప్తాను, 0 1 2. ఓకే, 0 1 2 అంతేనా. ఓకే, ఒకవేళ ఎప్పుడైతే రెండు ఐడెంటికల్, రెండు సేమ్ ఉన్నాయో ఇది కూడా సేమ్ అవుతుంది. డిపి ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 పెట్టుకుంటాం. ఓకేనా, ఆ రెండు కాదు అంటే ఏంటి, మిగిలిన అన్ని టెస్ట్ కేసులు వ్యాలిడ్ అంటే 1 2 అనే ప్రజెంట్ అయి ఉంది. 1 2 ప్రజెంట్ అయి ఉంటే ఎంటైర్ నెంబర్ అనేది చేంజ్ అయినట్టే ఒరిజినల్ నెంబర్తో కంపేర్ చేసుకుంటే. అంటే డిపి ఆఫ్ ఐ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఏం చేయాలి, మనకి వ్యాలిడ్ ఉన్న కేసులన్నీ
ఐ మీన్ ఇప్పుడు గుడ్ అనే నెంబర్ తీసుకొని ఇంక్రిమెంట్ చేయాలి కదా ఆన్సర్కి. గుడ్ ఈక్వల్ 0 పెట్టుకో. ఓకే, గుడ్ ఇక్కడ 2 అయినప్పుడు గుడ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, అలాగే ఇక్కడ 2 అయినప్పుడు కూడా గుడ్ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. క్లియర్ కదా? మొత్తం ఇక్కడ వాల్యూస్ అనే ట్రావర్స్ అయిపోయాయి. ఓకే, ఇప్పుడు ఏ అటెండ్ చేయాలి? గుడ్ని అటెండ్ చేయాలి. ఓకే, స్మాల్ లెటర్ కదా. గైస్ నేను ఫస్ట్ చెప్పిన అప్రోచ్ ఆప్టిమల్ సొల్యూషనే. ఓకే, ఇక్కడ సంథింగ్ ఇక్కడ మిస్టేక్ వచ్చింది. కాల్ అని పెట్టాలి. ముందు చెప్పిన సొల్యూషన్ అనేది ఇంటర్వ్యూ అడిగితే అది సరిపోతుంది. ఓ సారీ, ఇక్కడ ఎక్స్ కాదు వాల్యూ ఐగా తీసుకున్నాం లూప్లో. ఇక్కడ ఐగా తీసుకున్నాం మనం. సో అదనమాట. సంథింగ్ ఇంకా ఇక్కడ మిస్టేక్ ఏంటంటే డబుల్ ఈక్వల్ టు పెట్టాలి కదా, అది మిస్టేక్ అనమాట. ఓకే గాయస్, నేను డిఎస్ఏ గురించి ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఒక మీలో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో తెలియజేస్తే నేను దాన్ని బట్టి ఎక్కువ కామెంట్స్ కానీ వస్తున్నట్టయితే ఖచ్చితంగా దాని ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తాను అనమాట. డి అనేది నాట్ వేరియబుల్. వెయిట్ డిపి కదా. ఒకవేళ మీలో ఎంతమందికి అయితే ఇంట్రెస్ట్ ఉందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లేలిస్ట్ అంతా పూర్తిగా తెలుగులో ఉంటుంది, ప్రతి కాన్సెప్ట్ కవర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇదొక సొల్యూషన్. ఇదేంటి, ప్రతి వాల్యూకి n టైమ్స్ రన్ అవుతుంది. ఇది కూడా లాస్ట్లో దీని కాంప్లెక్సిటీస్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ వరకు క్లియర్? ఓకే కదా. అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు రన్ చేసుకుంటాం మనం. n ఈక్వల్ టు 10 అంటే రన్ అవుతుంది లూప్ 10 టైమ్స్ వరకు. మళ్ళీ n ఈక్వల్ 100 కాల్ చేసేదానికో మళ్ళీ ఈ 10 కాకుండా మళ్ళీ 100 టైమ్స్ కూడా రన్ చేసుకుంటున్నాం. అందులో 10 వాల్యూస్ అని ఆల్రెడీ మనం ప్రీవియస్గా కంప్లీట్ చేసాం. సో అలా కాకుండా ఒకసారి కంప్లీట్ చేసి ఎంటైర్ తర్వాత సింపుల్గా ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ రిట్రీవ్ చేసుకుంటే సరిపోతుంది కదా. అంటే ప్రీ కాంపిటీషన్ అని అంటారు అనమాట దాన్ని. చూడండి, ఈ ఎంటైర్ పార్ట్ కాపీ చేస్తున్నా. డైరెక్ట్గా ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్లోని స్టోరీ ఉంటుంది అనమాట, ఈ వాల్యూస్ అన్నీ. ఓకే, ఇదంతా మనకి ఇంకా అనవసరం. ఇదంతా వాల్యూస్ ప్రీవియస్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఎన్ వాల్యూ ఎంత అనుకున్నాం ప్రీవియస్గా? సారీ, ఎన్ అనగా మళ్ళీ చేంజ్ అయిపోతుంది వాల్యూస్ అనేవి. 10⁴ అని ఇచ్చాడు. సో 4 zeros వేసుకో. ఓకే, ఎం క్లియర్ కదా. ఓకే, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయా? లూప్ అనేది m వరకు పెట్టుకోలే. ఇప్పుడేంటి, ఇప్పుడు n ఈక్వల్ 10 కాల్ చేసినా n ఈక్వల్ 100 కాల్ చేసినా ఫస్ట్ మనం 10⁴ వరకు అన్నీ కంప్లీట్ చేసి ఉంచుకుంటున్నాం. ఎప్పుడైతే వాల్యూస్ కావాలో అప్పుడు ఏం చేస్తున్నాం అంటే రిటర్న్ డిపి ఆఫ్ n. ఓకే, అంతే కదా. చూద్దాం. ఓకే, ఇక్కడ గుడ్ రిటర్న్ చేయాలి కదా. తీసేసానా ఇందాక? గైస్ ఇక్కడ చూడండి, నేను ముందు ఫస్ట్ చెప్పిన సొల్యూషన్ ఉంది కదా, ఆ సొల్యూషన్ ప్లేస్లోనే అదే సేమ్ సొల్యూషన్ పేస్ట్ చేశాను ఇక్కడ నేను. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చేంజెస్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు వాల్యూస్ అని ప్లేస్ చేసుకున్నాము. ఓకే, డిజిట్స్ అని ఫైండ్ అవుట్ చేస్తున్నాము. ఇక్కడ ఏం చేయాలంటే డిపి ఆఫ్ దీని యొక్క స్టేట్ అనేది 2 కింద ప్లేస్ చేసుకో. ఓకే,
ఓకే, క్లియరా? ఈసారి మనం డిపిఆర్ఏలోని స్టేట్స్ కాకుండా దాని యొక్క గుడ్ నెంబర్స్, అక్కడ వరకు ఎన్ని గుడ్ నెంబర్స్ ఉన్నాయో ఆ వాల్యూస్ అనేవి తీసుకుంటున్నాం అనమాట. ఐ గుడ్ నెంబర్కి I-1 గుడ్ నెంబర్స్ ఇనిషియలైజ్ చేసుకొని తర్వాత I-1 ఈ డిఫరెన్స్ మధ్యలో ఎన్ని వాల్యూస్ ఉన్నాయో అన్ని వాల్యూస్ మనం రన్ చేసుకుంటున్నాం ఇక్కడ. ఓకే, x = I 0. క్లియర్ కదా ఇక్కడ వరకు? ఒకసారి రన్ చేద్దాం, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. లూప్ బయట ప్లేస్ చేసుకోలేదు. ఓకే, లూప్ లోపల ప్లేస్ చేసుకుంటే సబ్మిట్ చేస్తాం ఒకసారి. ఇది ప్రీ కాంపిటీషన్ టెక్నిక్ అనమాట. మనం ప్రీవియస్గా అన్ని వాల్యూస్ కాంప్లీట్ చేసుకుంటున్నాం. సో అది గైస్, ఇది ఆప్టిమల్ సొల్యూషన్ అనమాట. ఒకవేళ మీకు వీడియో చూసినంతసేపు నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే కింద లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఆల్సో మీకు డైలీ లీడ్ కోడ్ కంటెంట్ అండ్ జిఎఫ్జీ కంటెంట్ కావాలనుకుంటే తెలుగులోని ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి గైస్. సొల్యూషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఒకసారి మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, థ్యాంక్ యూ.